తెలుగింటి ఆడపడుచుల అభిమానాల మధ్యలో జరుపుకోవడానికి విచ్చేస్తున్న విజనరీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు గారు తెలుగింటి ఆడపడుచు అని ప్రత్యేకంగా పిలుపునందుకున్న మన అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలుగు మహిళల్ని తెలుగింటి ఆడపడుచు అని ఆప్యాయంగా పలకరించిన మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకర్త నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించాల్సిందిగా మన అధినాయకుడు, మన మధ్యలో పుట్టినరోజుని జరుపుకోవడానికి వచ్చిన మన అందరి అన్న చంద్రన్న గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. తెలుగింటి ఆడపడుచుల అభిమానుల మధ్యలో ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడానికి విచ్చేసిన మన అధినాయకుడు, తెలుగు మహిళలకి దిశానిర్దేశం కల్పించడానికి వచ్చిన అధినాయకుడు, హ్యాపీ బర్త్డే చంద్రన్న. పంపించిన దాఖలు ఉన్నాయి మరి నిజంగానే. 2001 తర్వాత కేసీఆర్ అని పేరు వచ్చింది, కానీ అప్పటికి ఆయన పేర్లు ఏంటి? ఆయన అయితే దుబాయ్ శేఖరు, లేకపోతే దొంగనాటి శేఖరు. తర్వాత ఒక రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకున్నాడు, అది ప్రధానంగా శక్తిగా మారబోతుంది తెలంగాణ ఉద్యమం కోసం. అంతటి నిర్ణయం వరకు విశ్వసించారంటే మీకు ఏం నమ్మకం కల్పించిన విషయం మరి కేసీఆర్? చాలామంది అంటూ ఉంటారు, అరే మనని కేసీఆర్ వాడుకున్నాడని. నేనేమనుకుంటా అంటే, నేను కేసీఆర్ని వాడుకున్నా, రాష్ట్ర ఏర్పాటు కోసం వాడుకున్నా. ఆ రోజు